రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇవాల్టి నుంచి మాక్ డ్రిల్స్ పై సన్నాహకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రేపు మాక్ డ్రిల్ కు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లు, పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహించింది. దేశ భద్రత, వైమానిక దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించింది. రేపటి మాక్ డ్రిల్ పై రాష్ట్రాలకు ఆదేశాలిస్తూ ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా 3 వర్గాలుగా విభజించింది. కేటగిరీ 1, 2, 3గా విభజించింది. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఢిల్లీని మొదటి కేటగిరీగా, తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్తో ఇతర నగరాలను కూడా కలుపుతూ కేటగిరీ 2గా విభజించింది. రేపు కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణపై మాక్ డ్రిల్ నిర్వహించున్నారు. ఈ మాక్ డ్రిల్స్లో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. యుద్ధం వస్తే ఏం చేయాలనే దానిపై జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఓ స్కూల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. దాడులు జరుగుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలా దాక్కోవాలనే అంశాలను వివరించి ప్రాక్టికల్గా చూపించారు టీచర్. శ్రీనగర్లోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించింది ఎన్డీఆర్ఎఫ్. రేపటి మాక్ డ్రిల్ కోసం దాల్ లేక్ వద్ద ప్రాక్టీస్ చేశారు. సరస్సులో పడిపోతే ఎలా రక్షించాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. तो मोबाइल पिछले होगा